జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏపీడబ్ల్యూజేఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే ఎన్నికల కోడ్ రాకముందే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఎక్కడైతే మేము ఏ రకంగా అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నామో అదే వివరాలను మళ్ళీ తహసీల్దార్కి వెరిఫికేషన్ చేస్తూ మళ్ళీ అవే వివరాలు అడుగుతున్నారు. అంటే ఓసారి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర లేవా? ఆన్లైన్ అయినప్పుడు అన్ని ఫోటోతో సహా ఆధార్ నంబర్లతో సహా ఉన్నాయి. మళ్ళీ తిరిగి అవే అడుగుతున్నారు. అదే ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉందని అడుగుతున్నారు. మెసేజ్ అంటే ప్రాసెస్ డిలే చేయడానికే ఇదంతా అడుగుతున్నది అనే అనుమానాలు మాకు కలుగుతున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాము. దాన్ని అదేం లేదు అని చెప్పారు. ఇమీడియట్గా మేము ఇచ్చినటువంటి మాన్యువల్గా ఇచ్చినటువంటి ఆ అప్లికేషన్స్ కూడా అన్ని జిల్లాలోని అన్ని తహసీల్దార్లకు కూడా ఫార్వర్డ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించారు. ఈ ప్రాసెస్ను సత్వరం పూర్తి చేయాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. మద్దా యాదవ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్. జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడం జరిగింది. మెయిన్గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఎటువంటి నిబంధనలు లేకోకుండా ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇవ్వాలి, పక్కా గృహాలు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్థలాల ఎన్నికల కోడ్ రాకముందే జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం.